మన దేశ స్వాతంత్ర దినోత్సవ వేళ ఇంట్లోనే సహజ సిద్ధంగా మువ్వన్నెల రంగులను ఎలా అమర్చుకోవాలో చూద్దాము. ఈ 2026వ సంవత్సరం మన భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. భారత ఆవని అంతటా మువ్వన్నెల పండుగ శోభ సంతరించుకున్న వేళ ప్రకృతి ప్రసాదించిన తాజా కూరగాయలతో మన ఇంట్లోనే జాతీయ పతాక రూపాన్ని ఎలా ఆవిష్కరించుకోవాలో చూద్దామా? ముందుగా శౌర్యానికి, త్యాగానికి ప్రతీక అయిన కాషాయ రంగు కోసం తాజా క్యారెట్ ముక్కలను మొదటి వరుసలో అమర్చుకుందాము. ఆ తర్వాత శాంతికి, సత్యానికి చిహ్నమైన తెలుపు రంగు కోసం దాని కిందనే తెల్లనైన ముల్లంగి ముక్కలను రెండో వరుసలో అమర్చుకుందాము. ఇక చివరగా నమ్మకానికి, సమృద్ధికి నిదర్శనమైన ఆకుపచ్చ రంగు కోసం కరివేపాకులను మూడో వరుసలో అమర్చుకుందాము. చూశారుగా, ఒకదాని కింద ఒకటిగా రంగులను అమరిస్తే మన మువ్వన్నెల జెండా రూపం ఎంత అద్భుతంగా సాక్షాత్కరించిందో. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంట్లోనే ఉండే కూరగాయలతో చేసిన ఈ చిన్న ప్రయత్నం, ఈ ఫుడ్ ఆర్ట్ మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్స్లో తెలియచెప్పండి. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.